విశాఖపట్నం 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ చూసినప్పుడు రక్షణ రంగంలో కీలకమైన తూర్పు నావికాల దళానికి కేంద్రంగా ఉన్న విశాఖపట్నం నేడు టూరిజం సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మారే పరిస్థితి వస్తూ ఉంది. కాగ్నిజెంట్తో కూడా ఇంకా కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే టెక్, తమన్నా, సత్వా, ఇమాజినో వాటే, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసియన్ హెల్త్ కేర్ అండ్ నన్రల్ టెక్నాలజీస్, ఇవన్నీ ఒకే రోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి. టీసీఎస్ కానీ, అదే మరి గూగుల్ $15 బిలియన్ విశాఖపట్నానికి డేటా సెంటర్, ఏఐ కూడా 2 వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే 150 టెక్ కంపెనీస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి టాలెంట్కి ఏమాత్రం కొరత లేదు. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారైన వాళ్ళు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇతర సిటీలు, తర్వాత ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం ఏ దేశానికి పోయినా ఫాస్టెస్ట్ లొకాలిటీకి పోతే, చాలా రిచెస్ట్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ గ్లోబలీ. ఇక్కడికి వచ్చి మాట్లాడితే సూర్య గారు ఇక్కడి నుంచే ఇంకొక హ్యూమన్ రిసోర్స్ అనుకుంటాను ప్రాజెక్ట్స్ అని తయారు చేసా లీడర్ అయితే ఫ్రమ్ విశాఖపట్నం. అంటే మన దగ్గర లీడర్షిప్కి ఏమాత్రం కూడా కొరత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సిటీస్ కంటే ఇక్కడ 20% కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అన్ని సిటీస్ కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పోవడం. ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ సిటీని యాడ్ చేయడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ 165 కిలోమీటర్స్ వేసి రోడ్స్ అన్ని వైడెన్ చేశాం. అందువల్ల విశాఖపట్నం హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ అయింది. ఈరోజు విశాఖపట్నానికి మీటింగ్ అవుతానే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద ఈరోజు ఈ సిటీని నాట్ ఓన్లీ హైదరాబాద్తో సమానంగా కాకుండా ప్రపంచంలోనే బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్తో ఒక రోజున నా కాన్సెప్ట్ ఒకటే ఆలోచిస్తున్నా, నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగానే కాకుండా కాలుష్యం లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇటీవల కాలంలో విశాఖపట్నం సేఫెస్ట్ ప్లేస్, ఉమెన్కి సేఫ్టీ ప్లేస్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రికగ్నైజ్ చేసి సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఏదంటే దానికి చిరునామాగా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది.